అదిగదిగో భోగాపురం ఇక అభివృద్ధి రెక్కలు విప్పుకోవడం ఖాయమంటుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఎయిర్పోర్ట్ ను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం సంతోషమే. మరి ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ సంగతి ఏంటి అంటున్నారు విశాఖ వాసులు. గంట విమాన ప్రయాణం కోసం 2-3 గంటలు జర్నీ చేసి భోగాపురం వెళ్లడం ప్రయాస కాదా అని ప్రశ్నిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైనా కూడా డొమెస్టిక్ సర్వీసులను విశాఖ ఎయిర్పోర్ట్ నుండే నడపాలని కోరుతున్నారు విశాఖ జనం. విశాఖ ఎయిర్పోర్ట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు విశాఖ ఎమ్మెల్యేలు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయినా విశాఖ ఎయిర్పోర్ట్ ను మాత్రం మూసేయొద్దని పదే పదే చెప్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అయితే విశాఖ ఎయిర్పోర్ట్ భోగాపురంకు వెళ్లడం బాధాకరమే అయినా కూడా వేరే ఆప్షన్ లేదు అన్నారు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్, బెంగళూరు నగరాలు కూడా ఎయిర్పోర్ట్లు దూరంగా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. వైజాగ్ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళడం అనేది ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది. బాధ లేనివాడు ఎవరు ఉండరు. కానీ అభివృద్ధి కోసం ప్లేస్ ఎటు వెళ్ళినా కూడా 30 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎటు వెళ్ళినా కూడా 30 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్ సిటీకి శంషాబాద్ ఎంత దూరం ఉందండి? 30 కిలోమీటర్లు కాదా? బెంగళూరుకి ఎయిర్పోర్ట్ వెనక 30 కిలోమీటర్లు కాదా? ఢిల్లీకి ఎక్కడ కాదు చెప్పండి. ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ కూడా సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్ప ఎవరో ఏదో మాట్లాడిన దాన్ని పట్టుకొని కీలు ఇవ్వడానికి ప్రయత్నం. అటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాత్రం విశాఖ నుంచి భోగాపురానికి 50 కిలోమీటర్ల దూరం చేరుకోవాలంటే 2 గంటలకు పైగా సమయం అంటున్నారు. నెలకు 2.5 లక్షల మందికి పైగా ప్రయాణికులు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణిస్తారని, వాళ్ళందరూ భోగాపురం వెళ్లాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అంటూ లెక్కలేసి మరీ చెప్తున్నారు. దానికి తోడు విశాఖకు ఎయిర్పోర్ట్ ఉండదన్న విషయాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు. దీనిపై స్థానిక నేతలు ఎందుకు మాట్లాడారని ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు మీరు కూడా దయచేసి ఒక్కసారి ఎయిర్పోర్ట్లో ఈ ఎయిర్పోర్ట్ మీకు ఇక్కడ ఉండాలా వద్దా అని ఒకసారి అడగండి. మీరు పబ్లిక్ని అడగండి. ఎక్కడ భోగాపురం, ఎక్కడ విశాఖపట్నం, అసలు వైజాగ్ మీకు ఎయిర్పోర్ట్ లేకపోతే అది మీకు డైజెస్ట్ అవుతుందా? మరి ఎందుకు మాట్లాడరు? మాట్లాడితే సీట్ ఎక్కడ పోతుందేమో అని భయమేమో, నాకు తెలియదు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న వీఆర్ మీటింగ్లో కూడా ఎయిర్పోర్టు కొనసాగుతుంది అని చెప్పడం జరిగింది. కొనసాగుతుంది, కానీ దాంట్లో ఫ్లైట్లు దిగుతాయా దిగవా అనేది మనకు తెలియదు. వారి ఉద్దేశం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే విశాఖ ఎయిర్పోర్ట్ పై విష్ణుకుమార్ రాజుది వ్యక్తిగత అభిప్రాయం అంటున్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్. భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖ ఎయిర్పోర్ట్ కాదా అని ప్రశ్నిస్తున్నారు ఆయన. బెంగళూరు 40 కిలోమీటర్లు, హైదరాబాద్ 40 కిలోమీటర్లు. భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖపట్నంది. భోగాపురం విశాఖపట్నంలో పార్టు. భోగాపురం విశాఖపట్నంలో పార్టు. అభివృద్ధి కోసం భోగాపురం ఎయిర్పోర్ట్ తప్పదని జనసేన ఎమ్మెల్యే చెప్తుంటే స్థానికుల సెంటిమెంట్ సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే. రైట్, ఇది అంశానికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఖాజా, అసలు ఎయిర్పోర్ట్ గొడవ ఏంటి? ప్రస్తుతం భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తారు మరికొద్ది రోజుల్లో. సో అయితే విశాఖ ఎయిర్పోర్ట్ సంగతి ఏంటి? ఇక్కడ నుంచి ఏమైనా సర్వీసెస్ నడిపిస్తారా లేకపోతే క్లోజ్ చేస్తారా? ఇప్పుడు ఈ ఇష్యూలో మెయిన్లీ బీజేపీ వర్సెస్ జనసేనలో అయిపోయింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుంది? ఖచ్చితంగా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. మరీ కొద్ది రోజుల్లోనే ఇది ప్రారంభానికి తుది మెరుగులు దిద్దుకుంటుంది. అయితే ఈ క్రమంలోనే అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ సంగతి ఏంటి అనే చర్చ విస్తృతంగా సాగుతుంది. అయితే ప్రధానంగా కూటమిలోనే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దీనిపై పదే పలు సందర్భాల్లో ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే విశాఖ ఎయిర్పోర్ట్ అనేది స్థానిక ప్రజల సెంటిమెంట్తో ముడిపడింది. దాదాపుగా 6 దశాబ్దాలకు పైగా ఇక్కడ పౌర విమాన సేవలు ఏర్పాటు చేసింది, సేవలు అందించింది. అయితే ఇటువంటి ఎయిర్పోర్టు విశాఖ ప్రజలకు దూరంగా పెడితే ఎలా విశాఖ ప్రజలు జీర్ణించుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు.
చేస్తున్నారు. అయితే ఈరోజు మళ్ళీ తాజాగా దీనిపై జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. అయితే భోగాపురం కూడా విశాఖలోనే భాగమే, భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే విశాఖ ఎయిర్పోర్ట్ లాగే భావించాలా అన్న సమాధానం కూడా చెప్పడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే వైజాగ్ ఎయిర్పోర్ట్ను మూసేస్తారా అన్న చర్చ మళ్ళీ విస్తృతంగా ఆందోళన, ఒక ఆవేదన విశాఖలో కలిగిస్తుంది. మెజారిటీ ప్రజలు విశాఖలోనే ఈ ఎయిర్పోర్ట్ కొనసాగించాలి, కనీసం డొమెస్టిక్ సర్వీసులు అయినా విశాఖ నుంచే కొనసాగించాలి. కాకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి కొనసాగిస్తే మంచిదన్నదే అభిప్రాయం తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం అంటే ఇక్కడ నుంచి దాదాపుగా 60 కిలోమీటర్లు వెళ్ళాలంటే సమయాభావం అవుతుంది. దీంతోపాటు ఆర్థిక భారం కూడా ప్రయాణికులపై పడుతుంది. గత ఏడాది దాదాపుగా 30 లక్షల మంది ఏడాదికి విశాఖ నుంచి ఆ విమానంలో ప్రయాణించారు. ఇదే ఇంత స్థాయిలో భోగాపురం నుంచి వెళ్తే ఏ స్థాయిలో ఆ ఖర్చు పెరుగుతుందని చెప్తున్నారు. ఇదే సమయంలో ఇంధన భారం అందరూ తగ్గించాలని చెప్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్న తరుణంలో ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కు వెళ్లాల్సి వస్తే కారులో కానీ వాహనాల్లో కానీ ఇంధన భారం కూడా అవుతుంది. దీనిపై ప్రభుత్వం ఒక విధంగా ఆలోచించాలని చెప్తున్న తరుణంలో అటువైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇక్కడ భోగాపురం ఆ ఎయిర్పోర్ట్ని కొనసాగించాలి, ఇక్కడ నుంచి ఆ ఎయిర్పోర్ట్ను క్రమంగా తరలించాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం అలాగే నౌకాదళ మధ్య ఒప్పందం జరిగింది. 30 ఏళ్ల పాటు దశల వారీగా తరలించాలని ఒక ఒప్పందం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ డిమాండ్ను ఏ విధంగా అంటే స్థానిక ప్రజలు ఇక్కడ ఎయిర్పోర్ట్ను డొమెస్టిక్ సేవలనే కొనసాగించాలని స్థానిక ప్రజలు అలాగే బీజేపీ ఎమ్మెల్యే చేస్తున్న ఈ సూచన అలాగే వినతిని ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఖాజా.